ఎందుకు సిరమ్మ ఏడుస్తుంది? ఏటైంది పాపం? మళ్ళీ విహార్ బాబు ఏటని అన్నారేటి? ఏటో సిరమ్మకి కష్టాలు. సిరమ్మ ఏటైందమ్మా? ఎందుకు ఏడుస్తాను? ఏటి సిరమ్మ? ఏటి మాట్లాడబేటి? ఏటైంది చెప్పమ్మా. మళ్ళీ మీ నాన్నగారు ఏమని అన్నారా? విహార్ బాబు అనకపోతే పద్మాక్షం ఏమని అన్నారా? కాదు. పద్మాక్షమ్మ గారు కూడా అనకపోతే శాస్త్రమ్మ మీ అమ్మగారు ఏమని అన్నారా? కాదు. మరి ఏటైంది సిరమ్మ? మొద్దు పండు, ఇటు చూడు. ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా పండు. అవును కదా. అయినా ఇప్పుడు నీకు ఉల్లిపాయలు కోయాల్సిన పని ఏటుందమ్మా? సిరమ్మ నీకే అసలు ఉల్లిపాయలు ఎందుకు కోస్తున్నావు? నీకేట అవసరం వచ్చింది? లేదు, నాకు ఉల్లిపాయలు కావాలి. దేనికమ్మా? దేని గురించి నీకు ఉల్లిపాయలు కావాలి? పండు, ఎందుకు ఏమిటి అని అడగొద్దు. నాకు ఉల్లిపాయలతో పనుంది అంతే. సరే అమ్మా, పోన్లే. ఆ ఉల్లిపాయలు నాకు ఇటు కోసి పెడతాను. మెల్లికి టూపీలో అవుతా. అసలు నీకెందుకు సినిమా ఉల్లిపాయలు కట్ చేస్తాను? నువ్వు ఎవరికి చెప్పవుగా. నేనెవరు చెప్పనమ్మా, చెప్పు. మా నాన్నకైతే అస్సలు చెప్పవుగా. అలాగే అలాగే. విహార్ బాబు కూడా నేను చెప్పను. ఎంత ఉల్లిపాయలు దేనికోసం చెప్పు. ఈ ఉల్లిపాయలు కట్ చేసి అండర్ ఆర్మ్స్ లో పెట్టుకుంటే జ్వరం వస్తుందంట కదా. జ్వరమా? ఇవన్నీ ఎవరు చెప్పినారమ్మా నీకు? అసలు ఇవన్నీ నీకెందుకు? అసలు జ్వరం కావాలి తెచ్చుకోవాల్సిన అవసరం నీకేముంది? అది మరి ఏదో వీడియోలో చూసాలే. ఉల్లిపాయలు కట్ చేసి అండర్ ఆర్మ్స్ కింద పెట్టుకుంటే జ్వరం వస్తుందంట. అది కచ్చిరమ్మా. అసలు ఇప్పుడు జ్వరం ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నావు? నీకు తెలియదు పండు, ఇప్పుడు నాకు జ్వరం రావాలి. నాకు జ్వరం వస్తేనే మంచిది. నీకు జ్వరం వస్తే మంచిదేటమ్మా. నువ్వేటి మాట్లాడుతున్నావు? నాకేట అర్థం కాకుంటుంది. అసలు అనవసరంగా ఎందుకమ్మా జ్వరం తెచ్చుకోవాలనుకుంటున్నావు? అబ్బా పిచ్చి పండు, ఇప్పుడు మా నాన్న తిరిగి రాగానే మనందరినీ వెళ్ళిపోమన్నాడు కదా. నాకు జ్వరం వచ్చిందనుకో వెళ్ళిపోమని చెప్పలేరు కదా. అందుకే నేను ఇక్కడే ఉండాలంటే జ్వరం తెచ్చుకోవాలి పండు. పండు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా మా నాన్నకైతే అస్సలు చెప్పొద్దు. సిరమ్మ, నీకు మాట చెప్పనా? చెప్పు పండు. సిరమ్మ, ఎంచక్క హైదరాబాద్ వెళ్ళిపోదుమమ్మా. ఏ, ఇప్పుడు నేను ఇక్కడుంటే ఏమవుతుంది? అది కాదమ్మా, నువ్విక్కడుంటూ మీ నాన్న ప్రేమను నోచుకోకుండా, కనీసం విహారబాబుని నీ దగ్గర తీసుకోకుండా నువ్వు ఫీల్ అవడం కంటే ఎంచక్కగా మనం ఇంటికి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటేనే మంచిది కదమ్మా. పండు, మా నాన్నని వదిలి నేనెక్కడికి రాను. ఇప్పుడు మా నాన్నకి నేను నచ్చకపోవచ్చు, కానీ నెమ్మదిగా మా నాన్నకి దగ్గరై నన్ను మా నాన్న ఇష్టపడేలా చేసుకుంటాను. అదే నేను దూరంగా ఉన్నాననుకో మా నాన్న ఇంకా దూరం అయిపోతాడు పండు. అదే నేను మా నాన్న పక్కనే దగ్గరగా ఉన్నాననుకో ఏదో ఒక రోజు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుంటాడు. నా మీద బోళ్ళంత ప్రేమ చూపిస్తాడు. సిరమ్మ, నీ ఆశ నెరవేరితే బాగుండని నాకు అనిపిస్తుంది.
నిన్ను మీ నాన్నగారి దగ్గర తీసుకుంటే చూడాలని ఉందమ్మా. కానీ మీ నాన్న బాధ పెట్టిన ప్రతిసారి నీ చిన్నారి హృదయం ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసమ్మా. ఏంటి పండు, ఏం మాట్లాడవేంటి? నీ కోరిక నెరవేరుతుందిలే అమ్మా. సరే, ముందు ఈ ఉల్లిపాయ ప్లాన్లో నాకు హెల్ప్ చేయి. అది కాదమ్మా, మీ నాన్నకి తెలిస్తే నిన్నేమో కానీ నన్ను మాత్రం పిచ్చి కుట్టుడు కొడతారమ్మా. ఏం కాదులే పండు. మరి మనం ఇక్కడ ఉండాలంటే ఈ మాత్రం ప్రయత్నం చేయాలి, సరేనా? అలాగే సిరమ్మ, నువ్వు వేటి చెప్తే అది. అది అమ్మా, ఒక్కరు కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ సరుకులన్నీ ఎలా అమ్ముతావమ్మా? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ప్రియాంక, ఈరోజు మా మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ నేను ఇంకా ఖర్చు పెట్టలేదు తెలుసా? నా దగ్గర ఉన్నాయే, నేను కూడా ఖర్చు పెట్టలేదు. అమ్మా, నేను ఈ సరుకుని ఎలాగైనా అమ్ముతాను. నాకు ఒక స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే తీసుకో. అయినా ఎలా అమ్ముతావు? నువ్వే చూడమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ ఏం టేస్ట్! నిజంగా ఇలాంటి స్నాక్స్ ఎప్పుడు తినలేదు. అంత బాగుంటాయా ఆ స్నాక్స్? అవును, చాలా బాగుంటుంది. కావాలంటే నువ్వు కూడా తినచూడు. వద్దులే. పర్లేదు, తిను. నువ్వు తినకపోతే ఎంత మంచి స్నాక్స్ మిస్ అవుతావో నాకు క్రెడిట్ లేదు. సరే, తింటాను. అవునా? ఇది కొట్టేసుకో. మ్మ్, చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడ అమ్ముతున్నారు? అదిగో కొంచెం ముందుకెళ్తే ఒక ఆమె అమ్ముతుంది. చాలా తక్కువ రేటే, టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. అయితే నేను వెళ్ళి కొనుక్కుంటాను. ఆగవే, నేను వస్తున్నాను. ఆంటీ, నాకు స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వరా? ఆ, ఇదిగో అమ్మా. ఎంత ఆంటీ? 10 రూపీస్ అమ్మా. 10 రూపీసేనా? అయితే ఇంకో 2 ప్యాకెట్లు ఇవ్వండి ఆంటీ.